దేవా దయ చూపుమయ్యా, దేశాన్ని బాగు చేయుమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా, నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, జీవం రగిలించు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో అతమాన ఆన్లైన్ వద్దు, దేవుని లైన్లో ఉందాం. ప్రైజ్ ద లార్డ్. ఎంత సెల్ ఫోన్ని సైలెంట్లో ఇట్టి అలా పక్కన ఉంచుతామో అంత మనం భక్తిలో ఎదగలుగుతాం. చాలామంది భక్తిలో ఉండి చెడిపోవడానికి ఏదిరా కారణం అంటే ఇంటర్నెట్. అప్పుడే భక్తి కలిగిన వాడికి ప్రార్థన చేద్దాం అనేటప్పటికి ఫోన్ మోగేస్తుంది, లాగేస్తుంది. అలాగా లేదు 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 లేదు. ఈరోజు మొదలుకొని కొంత సమయం ఫోన్లు అలా పక్కన పెట్టే కృప మనకు వచ్చునుగాక. ఏ ఫోన్ మెసేజ్ అయినా ఏమంటే మనుషుల దగ్గర నుండే వస్తాయి. బైబుల్ తెస్తే దేవుడి దగ్గర నుండి వర్తమానం వస్తుంది. బైబుల్ తెరిస్తే పైనుండి మనం శక్తిని పొందుకోగలుగుతాం, పైనుండి సమాచారం పొందుకోగలుగుతాం, పైనుండి దర్శనాన్ని పొందుకోగలుగుతాం, పైనుండి వర్తమానం పొందుకోగలుగుతాం. అది జీవితాన్ని, భవిష్యత్తుని తిప్పేయగలుగుతుంది.